ప్రస్తుతం భారీ బగబగలకు తోడు అప్పుడప్పుడు వేసిన అకాల వర్షాలు మనల్ని అయోమయానికి గురిచేస్తున్నాయి. అయితే తాజాగా ఇన్కాయిస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఒక కీలక ప్రకటన చేసింది. ప్రపంచ వాతావరణాన్ని శాసించే ఎల్నినో అధికారికంగా వచ్చేసిందని తెలిపింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం. చాలా మందికి ఎల్నినో అంటే అర్థం కాదు. సింపుల్ గా చెప్పాలంటే పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం పైన నీరు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కడాన్ని ఎల్నినో అంటారు. ఇలా నీరు వేడెక్కడం వల్ల ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ మారిపోతుంది. ఇది మన నైరుతి ఋతుపవనాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు మండిపోవడం, వానలు తగ్గిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం మే నెలలో ఉన్నాం. సాధారణంగా మే నెల అంటే ఎండలు పీక్ స్టేజ్ లో ఉండాలి. కానీ ఎల్నినో ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలవుతుండడంతో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు 40 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతుంటే, మరోవైపు సాయంత్రం అయ్యేసరికి ఉరుములు మెరుపులతో కూడిన గాలి వానలు పలకరిస్తున్నాయి. ఇవి సాధారణ ఋతుపవన వర్షాలు కావు, కేవలం స్థానిక వాతావరణ మార్పుల వల్ల వస్తున్న అకాల వర్షాలు మాత్రమే. ఇన్కాయిస్ రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తెలంగాణపై కాస్త గట్టిగానే ఉండొచ్చు. కేరళలోకి రావాల్సిన ఋతుపవనాలు వారం 10 రోజులు ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల తెలంగాణకు వానలు జూన్ చివరిలో లేదా జూలైలో వచ్చే అవకాశం ఉంది. ఎల్నినో వల్ల గాలిలో తేమ తగ్గిపోయి హీట్ వేవ్స్ పెరిగే ప్రమాదం ఉంది. వర్షాల సమయానికి కురవకపోతే సాగుపై ఆధారపడే రైతన్నలకు ఇబ్బందులు తప్పవు. రిజర్వాయర్లలో నీటి మట్టాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం జూన్ వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అకాల వర్షాలు కురిసినప్పుడు చెట్ల కింద, కరెంటు స్తంభాల దగ్గర ఉండకూడదు. ముఖ్యంగా రైతులు ఈ ఏడాది వాతావరణ అప్డేట్స్ చూసుకొని విత్తనాలు వేసుకోవడం మంచిది. మొత్తానికి ఇన్కాయిస్ ప్రకటన మనకు ఒక హెచ్చరిక లాంటిది. ప్రకృతిలో వస్తున్న ఈ పెను మార్పులను తట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి.